ఎన్ఎస్ని సేల్ కూడా చేసిన ఇప్పుడైతే ఎన్ఎస్ అయితే లేదు. 4,10,000 రూపీసే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా గ్యాప్ వచ్చేసింది తెలుసు వీడియోస్ చేయక. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది వీడియోస్ చేయక. యాక్చువల్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినా ఫ్యామిలీతోని. సో దానివల్ల వీడియోస్ చేయలేకపోయినా, అట్లా కాకుండా కొంచెం వేరే పనులు ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయినా. ఇప్పుడైతే టైం దొరికింది. అండ్ మీరు తమిళనాడు చూసే ఉండొచ్చు, మనమైతే కొత్త బైక్ని అయితే బుక్ చేసుకున్నాం. దాని గురించి అయితే తర్వాత మాట్లాడదాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మనకి 14,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం మనము. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకొని నేను చేసే వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని క్లచ్ లివర్ వేయించుకొని హైదరాబాద్కి పోవాలి. సో బైక్ గురించి మాట్లాడుకుందాం. ఆ బైక్ని ఎందుకు బుక్ చేసుకున్నాను అనే దాని గురించి. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో ఒక 200cc బైక్ నడుపుతున్నా. NS 200cc మీకు తెలుసు. దాని మీదనే కన్యాకుమారి రైడ్, దాని మీదనే చాలా రైడ్స్ అయితే చేసిన. బ్లాగ్స్ మొత్తం NS మీదనే చేసిన. ఇప్పుడు బైక్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 400cc ఈ రేంజ్లో, అంటే మంచి పవర్ ఉన్న బైక్ని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో రీసెంట్ టైంలో ఒక బండి అయితే లాంచ్ అయింది. Aprilia RS 457 బండి లాంచ్ అయింది. సో దాన్ని చూసినప్పటి నుంచి నాకు దాని లుక్స్ కిల్లర్ లుక్స్ నాకు పిచ్చిగా నచ్చినాయి. MotoGP ఈవెంట్లో బండి పిక్స్ అయితే వీడియోస్ అయితే చూసిన. సో అప్పటి నుంచి అయితే ఫిక్స్ అయిపోయిన బండి బాగుంది. దాని డీటెయిల్స్, దాని ప్రైస్ వచ్చిన తర్వాత చూద్దామని అనిపించి అప్పటి నుంచి దాని పిక్స్ ఏడగా అనిపించినా సేవ్ చేసుకొని పెట్టుకుంటుండే ఇన్స్టాగ్రామ్లో. నేను డిసెంబర్లో దాని ప్రైస్ అయితే లాంచ్ అయితే చేసిరు. డిసెంబర్లో ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత నేను 4,10,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే లాంచ్ అయింది. చూసిన బైక్ డీటెయిల్స్ కూడా చూసిన, అంటే కనుక్కున్నా, ఆండ్రాయిడ్ ప్రైస్ కూడా కనుక్కున్నా. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. సో మన హైదరాబాద్ వచ్చేసి 4,85,000 అయితే ఉంది బైక్ ప్రైస్. ఇక చాలా ఆలోచించిన, NSని అయితే సేల్ చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయినా. NSని సేల్ కూడా చేసిన ఇప్పుడైతే NS అయితే లేదు. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో NS అయితే కనిపించదు. గైస్ మనం అయితే బైక్ గురించి అయితే షార్ట్ కట్లో మాట్లాడుకుందాం. బైక్ వచ్చేసి Aprilia RS 457 మేడ్ ఇన్ ఇండియా, 457 ప్యారలల్ 2 wheel సిలిండర్ అనమాట. అండ్ 47 bhp ప్రొడ్యూస్ చేసేది. అండ్ టార్క్ వచ్చేసి 3.5 టార్క్ అయితే ప్రొడ్యూస్ చేసేది. 5-inch TFT డిస్ప్లే అయితే ఉంది. అండ్ 3 రైడింగ్ మోడ్స్, ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చుంటే బాగుంటుండే అనిపించింది. అండ్ కొన్ని అంటే ఒకటి క్విక్ షిఫ్టర్, అది ఉంటే బాగుంటుండే. ఎందుకంటే క్లచ్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ గేర్స్ వేసుకోవచ్చు. అది ఒక్క ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుంటుండే. అన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్న బైక్ అనమాట. సో 400cc ఉన్న, అంటే వేరే బైక్స్తో కంపారిజన్ చేసుకుంటే ఈ బైక్స్లో ప్రతి ఒక్కటి ఉన్నది. సో కాస్ట్ కూడా ఆ బైక్స్తో, అంటే చెప్తా ఏ బైక్స్ ఉన్నాయి 400cc ఆ బైక్స్తో కంపారిజన్ చేసుకుంటే ఇదైతే బెస్ట్ ప్రైస్. గైజ్ ఈ బైక్తో కంపారిజన్ చేసుకున్న బైక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ బైక్ వచ్చేసి Yamaha R3, అది 321cc అనుకుంటా ఆ బైక్ వచ్చేసి. అండ్ 41 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అది. అండ్ 29.5 అమౌంట్ టార్క్. సో దాన్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4,64,000 రూపీస్ అవుతుంది. అది ఎక్స్ షోరూమ్ ప్రైసే. మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 5 lakhs చేంజ్ అయితే ఉంటుంది. 5,20,000 చేంజ్ అయితే ఉంది ఆ బైక్. అది 300cc 12 సిలిండరే, పర్లేదు. తోపు ఆ బైక్ అయితే ఒకప్పుడు ఊపింది. దాని తర్వాత ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది Kawasaki Ninja 400cc. అండ్ అది వచ్చేసి 43.5 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ కూడా 40 చేంజ్ ఉంటుంది టార్క్, ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ అది వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 5 lakhs చేంజ్ ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసి 6 lakhs చేంజ్ ఉంటుంది. సో ప్రైస్ మ్యాటర్లో, పవర్ మ్యాటర్లో Aprilia బెస్ట్. బెంగళూరు, కోల్కతా, ఇంకా మహారాష్ట్ర ఇక్కడైతే 5,18,000 అయితే ఉంది Aprilia బైక్ అయితే కాస్ట్, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. అండ్ మన హైదరాబాద్లో 85,000 అయితే ఉంది, 4,85,000. అయితే నేనైతే ప్రీ బుకింగ్ చేసుకున్నా. January 18th రోజు అయితే ప్రీ బుకింగ్ చేసేసుకున్నా. ప్రీ బుకింగ్స్ మాత్రమే నడుస్తున్నాయి అనమాట. అండ్ షోరూమ్కి వెళ్ళి మనం అయితే బుక్ చేసుకోలేము. ఓన్లీ మన ఫోన్లోనే వెబ్సైట్ ఉంటుంది, 10,000 రూపీస్ ప్రీ బుకింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిపోయి మన మెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 10,000 రూపీస్ పే చేసేయాలి. సో మనం వద్దనుకుంటే ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లోనే ఉంటుంది ప్రొఫైల్ వ్యూ ఓపెన్ చేసిన తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు వద్దనుకుంటే. మీ మనీ అయితే మాకైతే రిటర్న్ అయితే వచ్చేస్తే. March 1st వీక్ నుంచి బైక్స్ అయితే డెలివరీ ఉంటాయంట. సో ఇంకా 20 days దాకా టైం అయితే ఉంది. సో అందుకని ఊరికి వెళ్ళి RX 100 అయితే తెచ్చుకున్నాను. మెయిన్ థింగ్ వచ్చేసి బండిలో
ప్యారలల్ డ్యూయల్ సిలిండర్ అని కాదు. సో దాంట్లో 270 degrees క్రాంక్ సౌండ్ అయితే ఉంది. అండ్ మన ఇండియాలో ఒక బైక్ అయితే లాంచ్ కాలేదు, అది వచ్చేసి CF మోటో అని చెప్పేసి ఒక బైక్ అయితే ఉంటుంది. సో దానికి ఒకసారి చూడండి. నేను కూడా అనుకుంటున్నా ఆప్రిలియాకి కూడా స్టాక్ ఎగ్జాస్ట్ కాకుండా ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ వేస్తే ఒకవేళ సేమ్ సూపర్ బైక్ లాగా సౌండ్ రావచ్చు. అంటే ఇప్పుడు ఈ బైక్ లాగా 270 degrees క్రాంక్ సౌండ్ అంటే ఇక అర్థం చేసుకోండి. నార్మల్గా స్టాక్ సౌండ్ చూడండి ఎట్లా ఉందో. 270-degree crank. This is what it sounds like. This is an idle. Flip it a bit. Welcome to the Racing Squad.